యూట్యూబ్ ఓపెన్ చేయగానే షార్ట్స్ వచ్చేస్తున్నాయా? మీరు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారా? సో మనకి దీనికోసం యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ తీసుకొచ్చింది అనమాట. అదేంటి అంటే మీరు ఎంత టైం షార్ట్స్ వాచ్ చేయగలరు అనేది మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్స్ అనేది 1 అవర్ వాచ్ చేయొచ్చా, ఆ తర్వాత మీకు కనిపించమన్నమాట షార్ట్స్ అనేవి. సో దానివల్ల మీరు టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే యూట్యూబ్కి వెళ్ళండి. సో నేను యూట్యూబ్ యాప్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మీ ఐకాన్ ఒకటి కనబడుతుంది కదా, మీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఐకాన్ అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టైం మేనేజ్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. టైం మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత టైం వాడుతున్నారో అదంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి షార్ట్ స్పీడ్ లిమిట్ అని ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేసుకోవాలి. ఎనబుల్ చేసుకుంటే మీకు ఎంత టైం మీరు షార్ట్స్ అనేవి చూద్దాం అనుకుంటున్నారో అది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 మినిట్స్ చూసి షార్ట్స్ ఆపేద్దాం అనుకుంటున్నాను. రోజులో నాకు 30 మినిట్స్ మాత్రమే నేను రిస్ట్రిక్ట్ చేస్తున్నాను అనమాట. అంటే 30 మినిట్స్ తర్వాత మనకి ఇంకా షార్ట్స్ చూడడానికి అవ్వదనమాట. సో మీరు మళ్ళీ దీన్ని ఎనబుల్ చేసుకుంటే మీకు తిరిగి వస్తుంది అనమాట. సో ఎలా మీరు షార్ట్స్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు యూట్యూబ్. చిన్న విషయం చెప్తాను ఏంటి అంటే, ఇవి ఇలాంటి ఎన్ని సెట్టింగ్స్ తీసుకొచ్చినా సరే మన కంట్రోల్ అనేది మన దగ్గరే ఉండాలి ఎప్పుడుని. ఎందుకంటే టైం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలియాలి, కానీ యూట్యూబ్ తెలియదు కదా. వాళ్ళు కంట్రోల్ తీసుకొస్తారు అఫ్ కోర్స్, కానీ కంట్రోల్ అనేది మన దగ్గరే ఉండాలి. మీకు సింపుల్ గా చెప్తాను, మన అన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని. అలాగని చెప్పి గవర్నమెంట్ చుట్టలు బీడీలు ఇవన్నీ బ్యాన్ చేయట్లేదు కదా, మీకు జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రం ఇచ్చే వదిలేస్తుంది. సో ఇక్కడ కూడా అంతేనమాట. యూట్యూబ్ మీరు షార్ట్స్ చూడడం ఆపేయండి లేదా 1 అవర్ రిస్ట్రిక్షన్ పెట్టుకోండి అని చెప్తుంది, కానీ మీరైతే కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోవడం మీ దగ్గరే ఉంటది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే 1 అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేయచ్చు ఆ సెట్టింగ్స్ ని పెట్టుకొని. సో ఎలా చేయడం వల్ల మనకైతే ఉపయోగం ఏమి ఉండదు కదా. సో టైం మేనేజ్మెంట్ అనేది మీరు ఎప్పుడు చూసుకోండి. ఏ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఏదైనా ఉపయోగకరమైన థింగ్ మీకు అక్కడ దొరుకుతుందంటేనే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ చూడండి. లేదంటే టైం వేస్ట్ అనమాట ఫుల్గా. మీకు సంబంధించిన ఏవైనా థింగ్స్ ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి.